సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకమో రక్తోత్ఫలం బిభృతిం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ప్రతివాడు కూడా ఏదో ఒక పిలిచిన పేరుని బట్టి ఇది నా రాశి అనుకుంటున్నారు. కానీ రాశి ఎట్లా ఉందో తెలుసుకోవాలి. ఎట్లా అంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. అంటే ఆ తారీఖు, నెల, సంవత్సరం రోజున పుట్టినప్పుడు ఈ నక్షత్రాల అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో ఏదో నక్షత్రం అయి ఉంటే అది మేషరాశి అవుతుంది. దాన్ని బట్టి మేషరాశిగా గుర్తించాలి. మీరు ఏదో తండ్రి పేరో, తాత పేరో, దేవుడి పేరో పెట్టి ఇది నా రాశి అనుకొని నాకు జరుగుతోంది వేరే, నువ్వు చదువుతోంది వేరే అని అడుగుతున్నారు. అట్లా కాదు. ఇప్పుడు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి, పుట్టిన టైంను బట్టి, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి మీ రాశి వస్తుంది. ఇది ఇప్పుడు చదువుతుంది మేషరాశి. ఈ మేషరాశికి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు కలిసి మేషరాశి. అందులో కృత్తికా నక్షత్రం 1వ పాదాన్ని బట్టి మేషరాశి వస్తుంది. అశ్విని, భరణి పూర్తి నక్షత్రాలు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, మొత్తం కలిసి మేషరాశి అయింది. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఏలినాటి శని? మార్చి నెల 30వ తారీఖున శని మీనరాశికి వచ్చాడు. ఈ మీనరాశికి వచ్చిన రోజు నుంచి ఏలినాటి శని ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇంకా ఏలినాటి శని అంటే 7 సంవత్సరాల 6 మాసాలు. ఇంకా మీకు 6 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని ఉంది. ఈ శనిలో రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, కష్టాలు, చెప్పడానికి వీలు కాని సమస్యలు, చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వచ్చే ఆదాయంలో కానీ మరి అన్ని సమస్యలే అవుతాయి. ఉద్యోగం చేసే చోట ఉద్యోగం రాకపోవచ్చు. మీకు పొలంలో, వ్యవసాయంలో కూడా మీకు అభివృద్ధి లేకపోవచ్చు. రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టచ్చు. ఇంట్లో జరగటానికి ఇబ్బంది రావచ్చు. మరి రకరకాలైన అనారోగ్యాలు, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా వచ్చే సమస్య ఈ మేషరాశికి ఇప్పటికీ సంవత్సరం నుంచి ఉంది. ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు ఉంది. ఈ ఏలినాటి శని ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ ఏలినాటి శని ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టపడతారు. ఎవరో పుణ్యాత్ములు ధర్మం, సత్యం పలుకుతూ గొప్ప దైవ బలం గల వాళ్ళకి మాత్రం ఈ ఏలినాటి శని ప్రభావం ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి జనాభా, ఇప్పుడు పుట్టిన జనాభాలో తప్పు చేయని వాళ్ళు, అబద్ధం ఆడిన వాళ్ళు ఉండకపోవచ్చు. మరి ఏదో సమస్యను బట్టి ఏదో రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఏలినాటి శని నుంచి బయటపడాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము. అది అట్లా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటే హస్త సాముద్రిక, ఈ అరిచేతులు ఫోటో తీసి వాట్సాప్లో పెడితే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పించుకోవాలంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవచ్చు. అయితే ఇది మాత్రం చాలా ఇబ్బంది టైం. ఎందుకంటే చాలామంది ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి కోటీశ్వరులై ఉండి నాకేం తిరుగులేదయా, నాకేమీ ఇబ్బంది లేదు, నేను హాయిగా బతకగలను, నా ఒక్కడు కాదు, నా కుటుంబం కాదు, 5 కుటుంబాలు జరిగినా కూడా 5 కుటుంబాలు గడిచినా కూడా తిరగనంత ఆస్తి ఉంది, ఏంది నాకు చెప్పేది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మొత్తం పోయి నష్టపడ్డారు. అటువంటి సమస్యలు మీకు రాకుండా ఉండటానికి ఈ ఏలినాటి శని గురించి ఇంత వివరంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ రాశి వాళ్ళకి రాహు 11 అంటున్నాడు. ఈ ఏలినాటి శని యొక్క బాధ కనుక తప్పించుకోవాలి. ముందు అది తప్పించుకుంటే మీకు జరిగే మంచిడనే చెప్పాను. జరగబోయే మంచి ఇంకోటి ఏమిటి, రాహువు ఏకాదశిలో ఉన్నాడు. మీ ఆస్తులు ఇంతకుముందు ఎవరైనా కబ్జా చేసి కానీ, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు రాక
వాళ్ళు బాగా బలవంతులై కోర్టులో దావా చేసినా కూడా ఇక రావు అనుకోని ఆశలు కొన్ని ఆస్తులు కానీ డబ్బులు కానీ ఉంటే అవి ఇప్పుడు రావటానికి అవకాశం ఉంది. తర్వాత రవి బుద్ధులు కలిసి ఒక చోటున్నారు. ఇది బుధాదిత్య యోగం అంటారు. ఇది చాలా మంచి యోగం. ఈ టైంలో వ్యాపారస్తులకి బాగా అభివృద్ధి వస్తుంది. చాలా బాగా పైకి రావడానికి అవకాశం ఉంది. మంచి వ్యాపారంలో విపరీతమైన లాభం పొందటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయి ఉంటే సంతానం కలగటానికి బాగా అవకాశం ఉంది. ఇంకా సంతానం కలగటమే కాదు, ఆడ మనిషి కూడా ఆడ సలహాతోటి మీకు బాగా కలిసి వచ్చే లక్షణం ఉన్నది. అయితే ఇప్పుడు మీకు చెప్పాలంటే 5 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలు బాగాలేవు. 3లో 2 శని కేతువులు బాగాలేవు. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి కాల సర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. గురువు బాగాలేడు, శని బాగాలేడు. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అనేది నేను ముందుగా చెప్పాను. మీరు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు, నవగ్రహాల 9 ప్రదక్షిణాలు చేసి మరి శనికి అభిషేకం చేయించుకోండి. నేను చెప్పినట్లు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.